హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. టిప్ చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. టిప్ 1 వచ్చేసి గారెలు చేసి ఆయిల్‌లో వేసేటప్పుడు ఒక్కోసారి వేడి చేతికి తగులుతూ ఉంటుంది కదండీ! అలా వేడి తగలకుండా ఉండాలంటే ఏదైనా గిన్నెకి క్లాత్‌ని వేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. వేసిన తరువాత క్లాత్‌ని తడి చేత్తో గారె చేసి ఆయిల్‌లో ఇలా వేస్తే చేతికి వేడి తగలకుండా ఉంటుందండి. ఇలా చిన్న గిన్నెపై కూడా చేసి వేసుకోవచ్చండి. కాలాక చూపిస్తున్నాను చూడండి. గారెలు ఎంత చక్కగా వచ్చాయి కదా! మీరు కూడా ఇలా ట్రై చేయండి. టిప్ 2, అనుకోకుండా ఒక్కోసారి అన్నం అడుగంటుతూ ఉంటుంది కదండీ! అలా అడుగంటున్నప్పుడు వెంటనే ఇలా ప్లేట్‌లో నీళ్లు పోసి కుక్కర్‌ని పెడితే కనుక అడుగున ఉన్న వేడి నీళ్ళలోకి దిగి ఇంకా ఎక్కువ మాడకుండా ఉంటుందండి. అంతేకాకుండా మాడు వాసన రాకుండా కూడా ఉంటుందన్నమాట. టిప్ 3 వచ్చేసి బయటకు వెళ్ళే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి కూడా యూజ్ అయ్యే ఒక మంచి టిప్ చెప్తానండి. ప్రతిరోజు లంచ్ చేయటం కోసం స్పూన్ పెడుతూ ఉంటాం కదా! ఆ స్పూన్ బ్యాగ్‌లో పడేస్తే బ్యాగ్‌లో ఉన్న డస్ట్ స్పూన్‌కి అంటుకుంటుంది. అదే స్పూన్‌తో లంచ్ చేసేస్తాము. అలాగే తినేసిన తర్వాత మళ్ళీ అదే స్పూన్‌ని బ్యాగ్‌లో పెడితే స్పూన్‌కి ఉన్నదంతా బ్యాగ్‌కి అంటుకుంటుంది. అలా కాకుండా స్పూన్‌ని ఇలా చిన్న జిప్‌లాక్ కవర్‌లో పెట్టుకోవాలండి. దీని కాస్ట్ 50 ఎంపీ కంటే ఎక్కువ ఉండదు. మళ్ళీ తిన్నాక ఇదే కవర్‌లో పెట్టుకుంటే బ్యాగ్ నీట్‌గా ఉండటమే కాకుండా డస్టు అంటదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇక టిప్ 4, వంకాయలతో వెరైటీగా ఎలా ఫ్రై చేయాలో ఈ టిప్ ద్వారా చూపిస్తానండి. ముందుగా గిన్నెలో మనకు సరిపడా బియ్యం పోసి శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. అలాగే చిన్న ప్యాన్లో 3 స్పూన్స్ వరకు నువ్వులు, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు వేసి దోరగా వేయించుకుందాము. ఇవి వేగి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే అరకప్పు పుట్నాలు, కొంచెం పల్లీలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టి అన్నం చూసుకుందాము. ఈ ఫ్రైలోకి కాంబినేషన్‌గా రసం కూడా పెట్టానండి. రసం, పప్పు, సాంబార్ ఏవైనా బాగానే ఉంటాయి. అన్నం ఇలా ఉడికి కొంచెం పలుకుగా ఉన్నప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి ఈ అన్నంలో వంకాయలను గుచ్చుకుందాము. తర్వాత సిమ్‌లో అన్నం మగ్గటానికి 5 నిమిషాలు టైం పడుతుంది కదండీ! ఈ 5 నిమిషాల్లో అన్నంతో పాటు వంకాయలు కూడా లోపల చక్కగా మగ్గుతాయి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే వంకాయలను తీయకూడదండి. అన్నం వేడికి వంకాయలను ఇంకా 2, 3 నిమిషాలు ఇలాగే ఉంచి తరువాత తీసి ప్లేట్‌లో వేసుకుందాము. ఈ వంకాయలు ఆరాక వీటిపైన అంటుకుని ఉన్నటువంటి అన్నాన్ని తీసివేయాలి. చూడండి ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు ఈ వంకాయలను ఇలా కట్ చేసి మనం చేసి పెట్టుకున్నటువంటి పొడిని కూరుకోవాలండి. లోపల మెత్తగా ఉడికింది కాబట్టి మనం పొడిని లోపలికి ఇలా అదుముతూ ఉంటే ఎక్కువ పొడి పడుతుందండి. టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. మిగిలిన వంకాయలను కూడా ఇలాగే కూరుకుందాము. అన్నిట్లో ఇలా కూరుకున్న తర్వాత ఇలా రసంతో కలిపి తిన్నా కానీ బాగానే ఉంటుందండి. అయితే చాలామంది ఇలా తినటానికి ఇష్టపడరు కదా!
ఇంకా టేస్టీగా కావాలంటే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వంకాయలను పేర్చుకుందాము. ఇలా చేస్తే వంకాయలకి సాల్ట్ మంచిగా పట్టి టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాము. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కొంచెం కూడా లోపల పొడి బయటికి రావట్లేదు. చూడండి వంకాయలు ఎంత మంచిగా కాలాయో. లోపల పొడి కూడా కొంచెం కూడా బయటికి రావటం లేదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.